SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు. వీళ్ళ గురించి ఈగర్గా జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని బిగ్ బాస్లో పెడితే మనకి ప్లస్ అవుతుందని చెప్పేసి మా టీవీ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టింది. అయితే ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? సో ఇలాంటి పనులు చేయడం వల్లే బిగ్ బాస్కి వెళ్ళొచ్చా అని చెప్పి ఫేమస్ అవ్వడానికి అందరూ తప్పుగా ప్రవర్తిస్తే మీకు ఓకేనా అని చెప్పి బయట చాలా సంఘాలు గొడవలే పెడుతున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ మీద కేసును కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మాధురి మీద అండ్ రమ్య మీద బాగా క్రష్ ఉంది జనాలకి. యాక్చువల్గా దుబాడ విషయంలో మాధురి బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. అలాగే తన వర్కౌట్ వీడియోస్ ద్వారా చిట్టి పికిల్స్ గొడవ వల్ల ఈ రమ్య బాగా ఫేమస్ అయింది. అంతేకాదు రమ్య వీడియోస్లో చాలా ఫుల్ కలర్గా పింక్ కలర్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంత కలర్ ఉంది అమ్మాయి, చాలా బాగుంది అని చెప్పేసి అందరూ అనుకుంటుండేవారు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసరికి ఏమైందో తెలియదు. కానీ ఆమె ఫోన్లో యాక్చువల్గా యాప్స్ ద్వారా ఆమె వీడియోస్ చేస్తున్నప్పుడు అవి ఏఐ ద్వారా అది కనెక్ట్ అయ్యి మనకు తెలుసు కదా, మనం ఫోన్లోనే ఎక్కువ మేకప్ వేసుకోవచ్చు. ఫొటోస్ కానీ వీడియోస్ చేసుకున్నప్పుడు కూడా బ్యూటీ మోడ్లోకి వెళ్ళి మనం పెంచుకోవచ్చు. మనం మేకప్ వేసుకోకపోయినా మేకప్ వేసుకున్నట్టు చేసుకోవచ్చు. మనకి ఫోన్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో ఎలాగ యూజ్ చేసిందో తెలియదు కానీ వీడియోస్లో మాత్రం అదిరిపోయేది రమ్య. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత రమ్యను చూసి జనాలందరూ మొహాలు వెళ్ళబడుతున్నారు. ఏంటి అమ్మాయి ఇంత దారుణంగా ఉంది, కేవలం అసలు నార్మల్గా ఉన్నా కూడా బాగుండేలా లేదే, మొత్తం అంతా ఇంత యావరేజ్ స్కిన్ టోన్ ఉంది అమ్మాయికి, కానీ ఫ్రేమ్లో మాత్రం అంత తెల్లగా కనిపించేది, వీడియోస్లో అంత బాగా ఉండేది. బిగ్ బాస్ హౌస్కి వస్తే ఇంకెంత షో చేస్తుందో, హ్యాపీగా మనకి నేత్రానందం అనుకున్నారు జనాలందరూ. కానీ ఆమె నార్మల్గా చూడడానికి కూడా అసలు బాగాలేదు. డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొంచెం యావరేజ్గా ఉందనే చెప్పాలి. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన తర్వాత మాధురికి అమ్మాయికి కనెక్షన్ బాగా కుదిరింది. ఫస్ట్లో కూడా తనుజ గురించి తప్పుగా మాట్లాడుకుంది వీళ్ళిద్దరే. తర్వాత మాధురి తనుజ ఎందుకో కనెక్ట్ అయిపోయారు. భరణి వల్ల కావచ్చు, ఇంకే విషయం వల్ల కావచ్చు. తినతో ఉంటే సేఫ్ అనుకుందో మాధురి, తెలియదు కానీ భరణి వెళ్ళిపోవడం వల్ల ఎవరు లేక సంజనాతో గొడవ వల్ల తినతో ఉంటే బాగుంటుంది అనుకుందో తనుజ, తెలియదు కానీ మాధురి తనుజ ఇద్దరు కూడా ఇప్పుడు క్లోజ్గా ఉంటున్నారు. అయితే రమ్యని తను కలిసి జోడీగా ఉండాలి అని కెప్టెన్సీ టాస్క్లో అనుకుంది మాధురి. అయితే మాధురి మాత్రం అలా అనుకుంటే సరిపోతుందా? రమ్య కూడా అనుకోవాలి కదా. ఈలోపు శ్రీనివాస్తో పత్యాపారం మొదలుపెట్టి రమ్య శ్రీనుతో కలిసి చేయాలని అనుకుంది. శ్రీను ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు శ్రీనివాస్ సాయి తన వైపు చూశాడు. టాస్క్ అనుకోగానే నేను రమ్యని అనుకున్నాను అంటే తను యాక్టివ్గా ఉంటుంది, గెలవచ్చని తను అనుకున్నాడు. సో ఆయన పిలిచాడు కదా అని చెప్పేసి తిను వెంటనే ఓకే అంది. వెనకాల మాధురి తన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి తను కొంచెం కూడా ఆలోచించలేదు. ఒకవేళ అలా ఆలోచించుంటే గేమ్ చాలా బాగుండేది. నువ్వు అలా ఆడకుండా ఉన్నావు కాబట్టి, నువ్వు నాతో టైఅప్ అవ్వకుండా ఉన్నావు కాబట్టి నేను ఓడిపోయాను. ఆ రోజు ఆయేష వల్ల నేను ఓడిపోవడం జరిగింది. ఆయేషకున్న కంగారు వల్ల, తనకున్న బ్లైండ్నెస్ వల్ల, సరిగ్గా చూసుకోకపోవడం వల్ల నేను కెప్టెన్ కాకుండా పోయాను. నేను కెప్టెన్ కాకుండా పోవడానికి కారణం నువ్వే. అక్కడ చూడు, మన గౌరవ్ నిఖిలు ఎంత ఇదిగా ఉన్నారు, వాళ్ళ మాట మీద ఉన్నారు. కానీ వీళ్ళందరూ పాత వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఉంటున్నారు. నువ్వు మాత్రం నాకు హ్యాండ్ ఇచ్చావు, ఇది అసలు కరెక్ట్ కాదు, నీ వల్లే నా కెప్టెన్సీ పోయిందని గట్టిగా అరవడం జరిగింది. వెంటనే పక్కనున్న తనుజ కామ్ అయిపోయింది. దీంతో అలా కాదండి, ఇలా వేరువేరుగా ఆడితే ఎవరొకరు గెలుస్తాం, ఇద్దరం ఆడుతుంటే మన మీద ఏమన్నా ఫోకస్ పెట్టి మనల్ని గెలవనివ్వకుండా చేస్తారని నేను అనుకున్నానని ఏదో సర్ది చెప్పుకోవడానికి రమ్య ట్రై చేసింది. కానీ అస్సలు పని అవ్వలేదు. మాధురి మాత్రం ఏం కాదు, నువ్వు ఇలా ఆడడం వల్లే మొత్తం ఇలా జరిగిందని చెప్పి అన్నది. ఈలోపు ఇమాన్యులో సంజన గ్రూప్లో గెలిపాడు. నువ్వు అలా వెళ్తే కుదరదు, మేము లాక్కి వెళ్ళిపోతాం, నువ్వేం చెప్పి వెళ్ళావు, కొంతసేపే ఉంటానని చెప్పావు, కానీ ఇప్పుడు ఇలా అక్కడ అతుక్కుపోతున్నావు ఏంటి అని చెప్పేసి ఇమాన్యుల్ రమ్మన్నారు. అక్కడికి వెళ్ళడమే కానీ రావడం ఉండదు. మా అమ్మ చంద్రముఖి అస్సలు ఊరుకోదని చెప్పేసి ఇమాన్యుల్ కాసేపు నవ్వుల్ని పండించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జనాలు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంత ఇవ్వలేకపోతున్నారనే అర్థం. ఎందుకంటే వాళ్ళు గొడవలతో ఉంది, స్టార్టింగ్ రాగానే గొడవల వల్ల కొంచెం ఫేమస్ అయ్యారు. కానీ ఆ వీడియోస్లో చూసిన దానికి అక్కడ ఉన్నదానికి అసలు పొందనే లేదని చెప్పాలి. పాతగా ఉన్న తనుజయే చాలా అందంగా ఉందని చెప్పాలి. ఈసారి ఈ వీక్ ఆయుష డౌట్ అని అంటున్నారు. ఎవరు ఎలిమెంట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.